వెల్కమ్ టు ఈగల్ మీడియా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. అధికారం చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరక్క యాచించడమే తమ వృత్తి అన్నట్టుగా మారిపోయిన ట్రాన్స్జెండర్లకు ఓ మార్గం చూపే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్స్ గా ఉపయోగించుకున్న అంశాన్ని పరిశీలించాలి అని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలి అని అధికారులకు చెప్పారు. ఇప్పటికే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలకు ఆహ్వానించారు కూడా. కాగా ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా చదువుకుంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా జీవిస్తున్నారు. కానీ చాలా మంది ఇప్పటికీ దుకాణాలలో, జంక్షన్ల దగ్గర, రైళ్లు, బస్సుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ భిక్షాటన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండటం గమనార్హం. అయితే జీవితంలో గౌరవంగా బతకాలి అని భావించే చాలా మంది ట్రాన్స్జెండర్లకు మాత్రం సమాజంలో ఉపాధి అవకాశాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వారిని పనుల్లో పెట్టుకునేందుకు నిరాకరిస్తూ ఉండటం శోచనీయం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కనుక వర్కౌట్ అయితే జంక్షన్లలో డబ్బుల కోసం వాహనదారుల దగ్గర చేయి చాచిన ఆ ట్రాన్స్జెండర్లు రేపు ట్రాఫిక్ ను నియంత్రించే అవకాశాలు ఉన్నాయి.